తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 13:33. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలియున్నది. యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవుణ్ణి గ్రహించగలుగుతాము. దేవుని యొక్క గొప్ప గుణలక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు వారిలో గుప్తమై ఉన్నాయి. అనంతమైనటువంటి ఆయన లక్షణాలలో కొన్నింటిని మాత్రమే మనం అర్థం చేసుకుంటాం. అనంతమైన మనస్సును సంధించగలిగేది ప్రార్థన అనేటువంటి అపరిమితమైన మనస్సు మాత్రమే. మోషే గారు, యెషయా గారు తమ అవసరతల నిమిత్తము ఆ అనంతమైన మనస్సు ద్వారా చూశారు. దేవుని వాక్యము శుద్ధీకరణ చేసేది. మారు మనసు పొందకమునుపు నాటబడిన విత్తనాలతో మన మనస్సు నిండి ఉంటుంది. ఇప్పుడు నీళ్లు పోయడం వల్ల అది మొలకెత్తుతాయి. కలుపు మొక్కలను నీవు పెరికివేయాలి, లేకపోతే దేవుణ్ణే ఎదిరించే శక్తిగా మనస్సు మారిపోతుంది. నిస్సహాయమైనటువంటి స్థితిలో ఒక యవ్వన విధవరాలిపై ఒక వ్యక్తి జాలి కలిగి ఉండేవాడు. సాతాను అతని మనస్సులో చెడు తలంపు పెట్టాడు. నిస్సహాయులకు సహాయపడడానికి దేవుని యొక్క ప్రణాళికలు ఉన్నాయి. కనబడనటువంటి, తెలియబడినటువంటి విధంగా దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. అయితే ఇతడు తన మనస్సులో ఈ చెడు తలంపును లోతుగా పెరగనిచ్చాడు. ఒంటరిగా ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు దేవుడు అతని మనస్సు లోతుకు త్రవ్వి అతని చెడు తలంపేమిటో తెలియజేశాడు. అతడు ఆ కలుపును పెరికివేశాడు. కలుపు తీసే కార్యాలు ఉండాలి. దేవుడు నాటుతాడు, సాతానుడు కూడా నాటుతాడు. కాబట్టి హృదయాన్ని పరిశీలించుకోవడానికి చాలా ఎక్కువ ప్రార్థన సమయం కలిగి ఉండాలి. మొట్టమొదట పరిశుద్ధతలో ఎదుగుదాము. నీ జీవితంలో పాత పొరలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా పెరికివేస్తాడు. దేవునివి కానటువంటి తలంపులు ఆయన తీసివేస్తాడు. ధనాశను సమూలంగా పెరికివేస్తాడు. లేకపోతే ఒక దినాన దాని ముఖం అది తిరిగి బయట పెడుతుంది. ఎలాగో దేవుడు లోకాశలను చంపేశాడు, కాబట్టి ఇప్పుడు నేను డబ్బును నమ్మను. ఆయన రాజ్యము కొరకైనటువంటి నా కోరికలు దేవుడు నెరవేర్చాడు. దేవుని రాజ్యాన్ని నీవు కట్టాలని ఉద్దేశిస్తే గనుక డబ్బు నీ వెనకే వస్తుంది. వ్యర్థత్వంలో నీ జీవితాన్ని వృధా చేయవద్దు. గుణమనే ఐశ్వర్యాన్ని సమకూర్చుకో. నేనెప్పుడూ కూడా మంచి వస్త్రాలు అలంకరించుకోవాలనే ఆశ కలిగి ఉండలేదు. బట్టలను ఎప్పుడు కూడా ప్రేమించలేదు. నీకు వస్త్రాలు కావలసి వస్తే దేవుడు వాటిని ఇస్తాడు. మోహము ద్వారా వచ్చే కలుషితము క్రింది మెట్టుకు సంబంధించింది. కొన్నిసార్లు క్రింది మెట్టు విషయాలే నిన్ను కష్టపెడతాయి. నీవు పోరాడాలి. భక్తి సంబంధ అలవాట్లను వృద్ధి చేసుకోవడం అనేది భక్తికి అవసరమైంది. ఆ విధంగా ఇతరులకు క్రీస్తు వారిని నీవు చూపుతావు. దేవుడు నిన్ను కాపాడుతారు. ఇతరులలో ఒప్పుదలను నీ జీవితము తేగలిగిందా? ఫలించినటువంటి క్రైస్తవ జీవితము నీకు ఉండకూడదు. నీవు తప్పకుండా ఫలాలను ఫలించే కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్.